అవుతుంది కాబట్టి నేను కూడా ఎన్నోతో కూడిన సబ్ హెడింగ్స్ వాడుతూ వచ్చానండి. మొదటి సబ్ హెడింగ్, నో ఎక్సెప్షన్. తలాంతు లేని క్రైస్తవుడు ఎవడు కూడా లేడు. కొన్ని తలాంతులు బహుశా మనం వాడినప్పుడు మనకి ఫేమ్ తీసుకొని వస్తుంది, పాపులారిటీ తీసుకొని వస్తుంది. కానీ కొన్ని తలాంతులు దేవుడు ఎలాగా క్రైస్తవులకు ఇచ్చి ఉన్నాడంటే దాన్ని వాళ్ళు నమ్మకంగా వాడితేనే సంఘ పరిచర్య ముందుకు సాగుతుంది. ఆతిథ్యం చూయించే తలాంతు, ఒకరొకరి కొరకు విజ్ఞాపన ప్రార్థన చేసే తలాంతు, ఒకరొకరిని బలపరుచుకునే తలాంతు, ఈ వాడుతుంటే బహుశా ఒక వ్యక్తి చాలా పేరు పొందకుండా ఉండొచ్చు, కానీ ఈ కూడా చాలా ప్రాముఖ్యమైన తలాంతులే అని నేను కొన్ని వారాలుగా మీతో పంచుకుంటున్నాను. చూడండి ఎంత చక్కగా చందు బ్రదర్ కన్సర్న్ స్లైడ్ చూపిస్తున్నారు. నెక్స్ట్ మనం చూసింది ఏంటంటే నో డిలే. ఈ తలాంతుల ఉపమానంలో మనం చూస్తే మొదటి దాసుడు వెంటనే వెళ్ళి ఆ తలాంతులని వాడేను అనే మాట మనం చూసుకోవచ్చు. అలాగే దేవుడు మనకి తలాంతులు ఇచ్చి ఆయన మహిమార్థమై వాడుకోమని ఆజ్ఞాపించినప్పుడు మనము వెంటనే వెళ్ళి మన తలాంతులను వాడాలి. అక్కడ ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఉదాహరణకు నేను చెప్తున్నాను, మరి గుర్తు చేస్తున్నాను, వాక్యంలో ఉన్న ఒక సంఘటన. మధ్యాహ్నం వేళ అరణ్య మార్గంలో ఫిలిప్పు పరిగెత్తు ఒక రథం వెనకాల అక్కడ ఇథోపియా నపుంసకుడు ఇషయా గ్రంథం 53వ అధ్యాయం చదువుతున్నాడు. ఆయనకు అర్థం అవట్లేదు. అదంతా కూడా ఆయనకు అర్థం చేయించు, ఆయన రక్షణ మార్గంలో నడిపించు అని అంటే ఫిలిప్ వెంటనే పరిగెత్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్ చరిత్రకారులు ఏమంటారు అని అంటే ఆ ఐగుప్తు నపుంసకుడు ఆ రోజు మారు మనసు పొందాడు కాబట్టే ఆయన వెళ్ళి ఇథోపియా నపుంసకుడు ఆ మారు మనసు పొందాడు కాబట్టి ఆయన వెళ్ళి ఇథోపియాలో సంఘాలు స్థాపించాడు. అంటే ఇథోపియాలో సంఘాలు ఇప్పుడు ఉన్నాయి అని అంటే ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కరెక్ట్ మనకి చూపిస్తున్నారు స్లైడ్. ఇథోపియాలో సంఘాలు ఉన్నాయంటే ఆ దినము ఫిలిప్ ఆలస్యం చేయలేదు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుడు మనల్ని ప్రోత్సహిస్తూ ఉండొచ్చు. ఏదో ఒక క్రైస్తవుడు ఇబ్బందిలో ఉన్నాడు కావచ్చు, ఆయనకు వెళ్ళి సహాయం చేయండి. ఆర్థికంగా సహాయం చేయండి, సామాజికంగా సహాయం చేయండి, ఆత్మికంగా సహాయం. ఆలస్యం చేయడానికి వీల్లేదు, వెంటనే వెళ్ళాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో నో డిలే అనే మాట మనం చూసాము. మూడవది నో మోర్ డిలే. ఒక దినము యజమాని వస్తున్నాడు, లెక్కలిచ్చే దినము వచ్చింది. అయితే కూడా మీ సంఘాల్లో బోధించవచ్చు. అదేమనగా 25వ అధ్యాయం మత్తయి సువార్త ఎలాగ ప్రారంభమో ఎండ్ అవుతుంది. మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు జాగ్రత్త వినండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము. దాని ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ప్రభువారి రెండో రాకడ. 25వ అధ్యాయం ఎలాగ స్టార్ట్ అవుతుంది? బుద్ధి కలిగిన కన్యకలు, వివేకం లేకుండా ప్రవర్తించిన కన్యకలు, సిద్ధంగా ఉన్న కన్యకలు, సిద్ధపాటు లేని కన్యకలతో స్టార్ట్ అవుతుంది. మరి తలాంతుల ఉపమానం, దాని తర్వాత మరి తీర్పు కూడా యేసుక్రీస్తు ప్రభునప్పుడు సింహాసనం ఆసీనుడై నేను వేర్పరుస్తాను ప్రజలని అని అంటున్నాడు. 25వ అధ్యాయం అంతా కూడా రెండో రాకడతో కూడిన సబ్జెక్టే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో మనం ధ్యానించకుండా 25వ అధ్యాయాన్ని మనం ధ్యానించలేం. మరి చెప్తున్నా, సిద్ధంగా దాంతో స్టార్ట్ అవుతుంది 25వ అధ్యాయం. తలాంతుల ఉపమానం, దాని తర్వాత గొర్రె పిల్లల మేకల తీర్పు. సో ఎప్పుడో వస్తాడులే ప్రభు అని మనం ఆలస్యం చేయడానికి వీల్లేదు. ఇచ్చిన తలాంతులని మనం నమ్మకంగా వాడాలి. డిలే, నో మోర్ డిలే. దాని తర్వాత నో బ్యాలెన్స్. పోయిన వారం నేను మీతో పంచుకున్నాను, ప్రభువారు అన్ని క్షేత్రాల్లో బ్యాలెన్స్ చూపిస్తారు, కానీ మనకి బహుమానాలు ఇచ్చే విషయంలో మాత్రం బ్యాలెన్స్ పోగొట్టుకుంటాడు ప్రభు. మనం ఇంత చేస్తే ఆయన కొరకు నమ్మకంగా ఇంతగా ఇచ్చే దేవుడు. చూస్తే విలాసము ఇంతగా ఉంటే ఆయన బహుమానాలు చాలా గొప్పగా ఉంటాయి. అందుకే రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే మన కొరకు ఆయన దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడదగినవి కావు. అరే 5 తలాంతులు
10 పట్టణాలకు అధిపతిగా ఆయనను మారుస్తున్నాడు ఆ నమ్మకమైన దాసుడిని. చూడండి, ఎక్కడ 5 తలాంతులు, ఎక్కడ 10 పట్టణాలకి అధిపతిగా ఉండుట. ఏమి ఒక బ్యాలెన్స్ అనేది మనకు కనిపించట్లేదు. అలాగే ప్రభువారు మనల్ని శిక్షించే విషయంలో కూడా బ్యాలెన్స్ పోగొట్టుకుంటారని నేను పోయిన వారం మీతో పంచుకున్నాను. మన పాపం ఇంత పెద్దగుంటే ఆయన ఇచ్చేది ఇంతే శిక్ష. ఇంకా నిజమైన మారు మనసు పొందితే ఆ శిక్ష కూడా విధించాడు. ఆయన మాట ఎలాగా ఏ సందర్భాల్లో మాట తప్పాడు ఇన్ కోట్స్ నేను మీతో పంచుకున్నాను. సో ఈరోజు ఇంకొక 2 నోలతో మనం ఈ అంశంని ముగిద్దాము. మొదటిగా నో సక్సెస్ నో ప్రాబ్లం. మీరు అందరు కూడా మ్యారథాన్ రేస్ చూస్తూ ఉంటారు. ఈ మ్యారథాన్ రేస్లో అప్పుడప్పుడు వీల్ చైర్లో ఉన్న వాళ్ళు కూడా పాల్గొంటారు. ఇక్కడ చూడండి, ఆ ఫోటో కూడా మనకు చూపిస్తారు. చందు బ్రదరు వీల్ చైర్ కంటెస్టెంట్స్ అని అంటారు. మ్యారథాన్ రేస్లో వీల్ చైర్ కంటెస్టెంట్స్ అంటే వాళ్ళు వేరే వాళ్ళ వల్లే పరిగెత్తలేరు. ఇక్కడ చూడండి, చందు బ్రదర్ కూడా దాన్ని ఎన్లార్జ్ చేసి కర్జర్ చూపిస్తున్నారు. చూడండి, వీల్ చైర్ కంటెస్టెంట్స్. ఇప్పుడు ఈ వీల్ చైర్ కంటెస్టెంట్స్ వాళ్ళు మ్యారథాన్ రేస్ గెలవరు, కానీ వాళ్ళు చివరి లైన్కి వచ్చినప్పుడు, ఫినిష్ చేసేటప్పుడు అందరు కూడా తప్పట్లు కొడతారు. రీజన్ ఏంటి? వాళ్ళు మనస్సు పెట్టి ఈ కాంపిటీషన్లో పాల్గొన్నారు. వాళ్ళకి ఆరోగ్యం ఉందని కాదు, వాళ్ళ చేతులు కాళ్ళు సరిగా పనిచే మనస్సు పెట్టి ఆ కాంపిటీషన్లో పాల్గొన్నారు. కాబట్టి ఫినిష్ లైన్లో ఫస్ట్ ఎవరు వస్తారో మ్యారథాన్ రేస్లో వాళ్ళకి ఎంత తప్పట్లు కొడతారో ప్రజలు వీల్ చైర్ కాంటెస్టెంట్స్కి కూడా అలాగే తప్పట్లు కొడతారు, అలాగే అప్రిషియేట్ చేస్తారు. అంటే వాళ్ళు గెలుస్తున్నారని కాదు, కానీ ఎంత మనస్సు పెట్టి ఆ రేస్లో పార్టిసిపేట్ వాళ్ళకి ఆ తప్పట్లు వినిపిస్తుంటాయి. మన ప్రభువారు కూడా చూసేది ఏంటంటే మన పరిచర్యలో, మనం తలాంతు వాడే విషయంలో మనం విజయం పొందుతున్నాం, మనస్సు పెట్టి మనం చేస్తున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నేను 3 ప్రీ ఎగ్జిలిక్ ప్రాఫిట్స్ పేర్లు చెప్తాను. ఎర్మియా, ఆమోస్. వీళ్ళు ఎప్పుడు పరిచర్య చేశారు అని అంటే, ఇజ్రాయేలీలు ఇంకా బాబిలోన్ చెరకు వెళ్ళలేదు, ఆర్ అషూర్ చెరకు వెళ్ళలేదు. వేరే రాజులు వచ్చి వాళ్ళని వాగ్దాన దేశం నుంచి తరమగొట్టి ఇంకా తీసుకొని వెళ్ళలేదు. ఈ 3 ప్రవక్తలు పరిచర్య చేసిన సమయంలో ఏమంటారంటే ప్రీ ఎగ్జిలిక్ టైం అని అంటారు. ఈ 3 సేవకుల పరిచర్యలు ఉన్న సామాన్యమైన విషయం ఏంటి? నేను ఒక మాట చెప్పి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. వాళ్ళు కోరుకుండింది ఏంటి? వాళ్ళు సాధించింది ఏంటి? వాళ్ళు పరిచర్య చేసిన సమయంలో ఆమోస్ అన్న, హోసియా అన్న, అలాగే ఎర్మియా అన్న, ఇజ్రాయేలీలు దిగజారిపోయి ఉన్నారు, విగ్రహారాధన చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో దీవెనలు కుమరించిన దేవుడు వాగ్దాన దేశంని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. ఏ పాలు తేను ప్రవహించే దేశంని దేవుడు ఇచ్చి ఉన్నాడు వాళ్ళకి. ఆ దేశంలోనే విగ్రహాలను పెట్టి వాళ్ళు పూజిస్తున్నారు, ఆశీర్వదించిన దేవుణ్ణి మర్చిపోతున్నారు. ఆ 3 ప్రవక్తలు పరిచర్య చేశారు, వాళ్ళని సరిదారిలో తీసుకురావడానికి ప్రయత్నించారు. అరే, ఇంతగా దీవించిన దేవుణ్ణి మీరు ఎలాగ మర్చిపోతున్నారు? ఆయన దగ్గర నుంచి పొందిన ఆశీర్వాదాలన్నీ కూడా మీరు పొందుతున్నారు, కానీ ఆయనను మీరు పూజించట్లేదు, విగ్రహాల వెనకాల మీరు పరిగెత్తుతున్నారు అని వాళ్ళని గద్దించి సరిదారిలో తీసుకురావడానికి ప్రయత్నించారు. ఇప్పుడు మరి ఇజ్రాయేలీలు చెరక అంటే మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నారు, సాధించారా? ఏం కోరుకోవాలనేది? ఇజ్రాయేలీలు విగ్రహారాధన మానేవేసేయాలి అని కోరుకున్నారు, నిజమైన దేవుణ్ణి పూజించాలి అని కోరుకున్నారు. సాధించారా? ఏం సాధించాలని కోరుకున్నారో ఈ 3 ప్రవక్తలు చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఏం సాధించాలని కోరుకున్నారో సాధించారా? ఇజ్రాయేలీలు విగ్రహారాధన విడిచిపెట్టాలని కోరుకున్నారు, వాళ్ళు సాధించలేదు. సో ఇప్పుడు దేవుడు వాళ్ళు పరలోకం చేరినప్పుడు ఏం మాటలతో స్వాగతం పలుకుతాడు?
విజయవంతంగా పనిచేసిన మంచి దాసుడా అని అంటారా, లేకపోతే నమ్మకంగా పనిచేసిన మంచి దాసుడా అని అంటారా? మరి నమ్మకముగా పనిచేసిన మంచి దాసుడు. నమ్మకంగా పనిచేసిన మంచి దాసుడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అరే, ఎర్మియా, ఆమోసు, అలాగే హోసియా, వాళ్ళు ఏం సాధించాలని కోరుకున్నారో అది వాళ్ళు సాధించలేదు, కానీ మనసు పెట్టి వాళ్ళు పరిచర్య చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. బహుశా ఇజ్రాయేలీలు వాళ్ళని హింసించి ఉండొచ్చు, అవమానపరిచి ఉండొచ్చు, కొంచెం మందిని చెరలో వేశారు, కొంచెం మందిని చంపి వేసేశారు, ప్రీ ఎగ్జిలిక్ ప్రాఫిట్స్ని. కానీ దేవుడిచ్చిన పనిని వాళ్ళు నమ్మకంగా చేశారు. సో వాళ్ళు పరలోకం చేరినప్పుడు దేవుడు విజయవంతంగా పనిచేసిన మంచి దాసుడా అనే మాటలతో స్వాగతం పలకడు, కానీ నమ్మకంగా పనిచేసిన మంచి దాసుడా అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు కూడా హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, పరిస్థితులు మారలేదు. ఎంతో మంది సేవకులు నమ్మకంగా చూడని చోటలో తప్పట్లు వినకుండా పరిచర్య చేస్తున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు టీవీలో కనిపించారు, పెద్ద పెద్ద గాస్పల్ క్రూసైడ్స్లో వాళ్ళు కనిపించారు, కానీ నమ్మకంగా వాళ్ళు సేవ చేస్తున్నారు. దేవుడు ఎక్కడ పెట్టారో అక్కడ వాళ్ళు నమ్మకంగా పరిచర్య చేస్తున్నారు. దేవుడు వాళ్ళ పరిచర్యలను గమనిస్తున్నాడు. ఒక దినం నమ్మకమైన మంచి దాసుడా అని ఆ మాటలు పలికి అందరి ముందు తీర్పిచ్చే దినము వాళ్ళని మెచ్చుకుంటాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారు ఏమన్నారు? చివరి వారు మొదటి వారు అవుతారు, మొదటి వారు చివరి వారు అవుతారు. నమ్మకంగా పనిచేసిన దాసులు చిన్న చిన్న గ్రామాల్లో ఆరు ఎక్కడ ఎవరు వాళ్ళు ఎక్కడ కనిపించని చోటలో, ఎవరు వాళ్ళని చూడని చోటలో నమ్మకంగా దేవుడు ఎక్కడ పెట్టారో నేను అక్కడే పరిచర్య చేస్తాను అని పరిచర్య చేసే ఈ సేవకులు బహుశా టీవీలో మనకు కనిపించరు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పెద్ద పెద్ద మీటింగ్స్ లో కనిపించరు. ప్రైజ్ ద లార్డ్. వేల కొలది ప్రజలు వాళ్ళ సంఘాలకు వెళ్ళరు. ప్రైజ్ ద లార్డ్. కానీ నమ్మకంగా వాళ్ళు చేశారు, నమ్మకంగా వాళ్ళు చేస్తున్నారు. మొదటి వారు చివరి వారు అవుతారు, చివరి వారు మొదటి వారు అవుతారు. తీర్పిచ్చే దినము రాండి నా ముందు, బహుమానాలు పొందండి అనగానే చాలా మంది ఆశ్చర్యపడతారు. ఆ సేవకులను చూసి, అరే వీళ్ళని మేము ఎప్పుడు టీవీలో చూడలేదే, వీళ్ళని మేము ఎక్కడ గమనించలేదే, వీళ్ళు ఎక్కడ చేశారు పరిచర్య అని చాలా మంది ఆశ్చర్యపడతారు. కానీ దేవుడు వాళ్ళని మెచ్చుకుంటారు. నేను చూశాను వాళ్ళని, ఎక్కడ నేను నాటాను, ఎక్కడ నేను వాళ్ళని పెట్టాను, అక్కడ వాళ్ళు నమ్మకంగా పరిచర్య చేశారు అని వాళ్ళు ఎవరి దగ్గర మెప్పు పొందుతారు? దేవుని దగ్గర మెప్పు పొందుతారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇంకొక వాక్య భాగం కూడా నేను చదివించాను. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. రెండో మందిరం మహిమ, మందిరం ఏంటి కారణం అంతకి? మరి ఈ సత్యం మీ ముందు తీసుకొని వస్తున్నాను. మొదటి ఆలయం కట్టాడు, రెండో ఆలయము జెరుబ్బబెల్ కట్టాడు. ఇంకా ఈ మాట కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఏమంటే సొలొమోన్ ఆలయంలో ఉన్న బంగారము జెరుబ్బెబెల్ ఆలయంలో పోలుస్తే, కంపేర్ చేస్తే ఇన్ 30,000 కేజీల బంగారము జెరుబ్బెబెల్ ఆలయంలో సొలొమోన్ ఆలయంతో అంటున్నారు. జెరుబ్బెబెల్ ఆలయము మహిమ అంటే గొప్పది అని ఎందుకు అంటున్నారు? రీజన్ ఏంటి? కారణం ఏమై ఉండొచ్చు? సొలొమోన్ తప్పు కూడా ఏం లేదు. ఆయన ఎప్పుడు రాజు అయ్యాడు? దావీదు పరిపాలన అయిపోయిన తర్వాత అయ్యాడు. దావీదు అంటే అందరికి కూడా భయం, ఎందుకంటే ఆయన విధేయత చూపించాడు, ఆయన దగ్గర బలమైన సైన్యం ఉండింది, ఆయన ఎక్కడ సరే విజయం పొందేవాడు. అందుకు పక్కన రాజులకు అందరు కూడా దావీదు అంటే భయం. దాని తర్వాత సొలొమోన్ సరే పక్కనున్న రాజులను అడిగితే కావాలి అంటే చెక్కలు ఇచ్చేసేవాడు. నాకు అలాగే వేరే రాజుని అడిగితే నాకు పని మనుషులు కావాలి అంటే పని మనుషులను పంపించేసేవారు. నాకు ఇంజనీర్స్ కావాలి అంటే ఇంజనీర్స్ పంపించేసేవారు. సొలొమోన్ ఆలయం కట్టమైన ఆలయం, బంగారంతో నిండి ఉన్న ఆలయము, కానీ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కట్టాడు. కానీ జెరుబ్బెబెల్ ఆలయం కట్టినప్పుడు పరిస్థితులు ఏది కూడా అనుకూలంగా లేవు.
ఇజ్రాయేలీలు 70 సంవత్సరాల చెర నుంచి తిరిగి వస్తున్నారు, బాబిలోన్ చెర నుంచి తిరిగి వస్తున్నారు. ఆ 70 సంవత్సరాలు ఎప్పుడు ఇజ్రాయేలీలు అక్కడ లేరో ఎవరున్నారు? సమరీయులు ఉన్నారు, అన్యులు ఉన్నారు. కట్టుటకు ప్రయత్నించినప్పుడు నానా ఇబ్బందులు తీసుకొని వచ్చారు, నానా ఇబ్బందులకు గురి అయ్యారు ఇజ్రాయేలీలు, నానా ఆటంకాలు తీసుకొని వచ్చి చెమటలు రక్తము కార్చి రెండో ఆలయం కట్టబడింది. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అనుకూలమైన పరిస్థితుల్లోగా రెండో ఆలయం కట్టబడింది. అక్కడున్న చెమట ఎంత కార్చబడింది, రక్తం ఎంత కార్చబడింది, ఎంత సమర్పణతో ఆ ఆలయం కట్టబడింది. అది దేవుడు చూసి, బంగారంని కాదు, అది దేవుడు చూసి ఏమంటున్నారంటే రెండో ఆలయం మహిమ మొదటి ఆలయం మహిమ కంటే గొప్పది అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నో సక్సెస్, నో ప్రాబ్లం. నో పాపులారిటీ, నో ప్రాబ్లం. నో ప్రాబ్లం. నో గ్రాండియర్, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రభువారు చూసేది ఎంత నమ్మకంగా మనం పరిచర్య చేస్తున్నాం. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక సేవకుని పరీక్ష ఎక్కడ ఉంటుంది అని అంటే 1000 మంది ఆ 10,000 మంది ఆయన ముందు కూర్చున్నప్పుడు చాలా సులభం ఆసక్తితో బోధించుట 10,000 మంది ముందు నించొని. కానీ 5 మందే ఉంటే, 10 మందే ఉంటే ఆయన ముందు కూర్చొని ఉండటం సంఘంలో, ఆ సమయంలో కూడా ఆ శక్తితో మనసు పెట్టి బోధ చేస్తున్నాడా అనేది దేవుడు గమనిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నో సక్సెస్, నో ప్రాబ్లం. రెండో ఎనోకి నేను వస్తున్నాను ఈరోజు. నో ఎక్స్క్యూస్, నో ఎక్స్క్యూస్. జాగ్రత్త వినండి. 2 రకాల పాపములు ఈ లోకంలో ఉన్నాయి. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. ఓకే, సిన్ ఆఫ్ కమిషన్ వలన చిన్న పరలోకంని ఆదామవ్వ పోగొట్టుకున్నారు. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ మధ్యన వ్యత్యాసం ఏంటి? సిన్ ఆఫ్ కమిషన్ అని అంటే దేవుడు ఏది చెయ్యొద్దు అంటున్నాడో అది చేయుట. హత్య చేయొద్దు అని అంటున్నాడు, హత్య చేయుట సిన్ ఆఫ్ కమిషన్. వ్యభిచరించొద్దు అని అంటున్నాడు, వ్యభిచరిస్తే సిన్ ఆఫ్ కమిషన్. దొంగతనం చేయొద్దు అని అంటున్నాడు, దొంగతనం చేస్తే సిన్ ఆఫ్ కమిషన్. పండు తినొద్దు అని అన్నాడు, పండు తిన్నారు, సిన్ ఆఫ్ కమిషన్. వాగ్దాన దేశం వాళ్ళు ఈదెన్ తోటని పోగొట్టుకున్నారు. అలాగే ఇజ్రాయేలీలు ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన తర్వాత కానాన్ దేశం బార్డర్కి వచ్చేశారు. ఇంకా దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, వెళ్ళండి, యుద్ధం చేయండి, కానానీయులని ఓడగొట్టండి, కానాన్ దేశంని స్వాధీనపరచుకోండి, నేను మీతో పాటు ఉన్నాను అని అంటే మోషే ద్వారా పంపించిన 12 వేగుల వారిలో 10 మంది తిరిగి వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే అక్కడ అజానుభావులు ఉన్నారండి, వాళ్ళతో మనం యుద్ధము చేయలేం అన్నప్పుడు. మరి చెప్తున్నాను, ఈ లోకంలో ఒక చాలా డిస్టర్బింగ్ ట్రెండ్ ఏంటంటే నెగటివ్ న్యూస్ స్ప్రెడ్స్ ఫాస్టర్, పాజిటివ్ న్యూస్ డజంట్ స్ప్రెడ్ ఫాస్ట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? గాసిప్ స్ప్రెడ్స్, గాస్పెల్ విల్ నాట్ స్ప్రెడ్. ఒక మంచి సేవకుడు మంచి పనులు చేయనియండి, దాని గురించి ఎవరు మాట్లాడుకోరు. కానీ ఆయన ఏదో ఒక చిన్న తప్పు చేయని వెంటనే గుసగుసలు స్టార్ట్ అవుతాయి. నీకు తెలుసా ఆయన ఏం చేసిండో అని స్టార్ట్ చేస్తారు. అరే కాలేబు యెహోషువ వచ్చి చెప్పింది ఏంటి? అరే వాళ్ళు అజానుభావులు అయి ఉండొచ్చు అంటున్నాడు, వెళ్దాం, యుద్ధం చేద్దాం. దేవుని శక్తిని మనం చూడలేదా? కల్లారా ఎర్ర సముద్రంని పాయలు చేయటం మనం చూడలేదా? ఐగుప్తు సైన్యంని దేవుడు ముంచి వేయుట మనం చూడలేదా? రాండి మాతో. 10 మంది వేగుల వారు మాటలే ప్రజలు వింటున్నారు, కానీ యెహోషువ కాలేబు మాటలు వాళ్ళు వినట్లేదు. దాని వలన శపించబడారు. 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలోనే తిరిగేటట్లు దేవుడు శపిస్తున్నాడు. ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ దేశం బస్సులో ప్రయాణం చేస్తే, నేను బస్ ప్రయాణం చేశాను, 6 గంటలు మాత్రమే. 40 రోజులు, 40 సంవత్సరాలు పట్టిందంటే 2 దేశంలో అంత దూరంలో ఉన్నాయా? కాదు. మనకందరు కూడా తెలుసు, యాకోబు కానాన్ దేశం నుంచే ఐగుప్తుకు వచ్చాడు. 40 సంవత్సరాలు పట్టిందా? పట్టలేదు కదా. మరి 40 సంవత్సరాలు ఎందుకు పట్టింది? దేవుడు ఎలాగ శపించాడు వాళ్ళని? ఒకసారి ఆ వాక్య భాగం చూద్దామా? పాస్టర్ మనోహర్ గారు చదివినిపిస్తారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సిన్ ఆఫ్ ఒమిషన్ వాళ్ళు చేసింది. ఏది వాళ్ళు చేయాలో అది చేయకుండా ఉన్నారు. దట్ ఈస్ సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ అంటే ఏది దేవుడు చేయొద్దు అంటున్నాడో అది చేస్తే సిన్ ఆఫ్ కమిషన్, ఏది చేయమంటున్నాడో అది చేయకుండా ఉంటే సిన్ ఆఫ్ ఒమిషన్.
ఒకసారి తీయండి పాస్టర్ మనోహర్ గారు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 30వ వచనం నుంచి 34వ వచనం చదవండి. యా సరే. సంఖ్యాకాండం 14వ అధ్యాయం ఎఫున్నే 30 నుంచి ఎఫున్నే 34. కుమారుడైన ఆ, ఎఫున్నే కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప మిమ్మును నివసింప చేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరునూ ప్రవేశింపరు, ఇది నిశ్చయము. అయితే వారు కొల్లపోవుదు రని మీరు చెప్పిన మీ పిల్లలను నేను ఆ దేశంలోనికి రప్పించెదను. మీరు తృణీకరించిన దేశమును వారు స్వతంత్రించుకొనిదరు. అయితే మీ శవములు ఈ అరణ్యములో రాలును. మీ శవములు ఈ అరణ్యములో క్షయమగు వరకు మీ పిల్లలు ఈ అరణ్యములో 40 ఏండ్లు తిరుగులాడుచు మీ వ్యభిచార శిక్షను భరించెదరు. మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినముల లెక్క ప్రకారము దినమునకు 1 సంవత్సరం చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్షను భరించి నేను మిమ్మును రోసివేసినట్టు మీరు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యములో వారు క్షీణించిపోదురు, ఎక్కడే చనిపోవుదురు అనెను. ఆ దేశమును సంచరించి చూచుటకై మోషే చేత పంపబడి తిరిగి వచ్చి ఆ దేశమును గురించి చెడ్డ సమాచారము చెప్పుట వలన సర్వ సమాజము అతని మీద సనుగునట్లు చేసిన మనుషులు. థ్యాంక్ యూ పాస్టర్ మనోహర్ గారు. ఇక్కడ ఇజ్రాయేలీలు చేసిన పాపం ఏంటి? సిన్ ఆఫ్ కమిషన్ కాదు, సిన్ ఆఫ్ ఒమిషన్. ఆదాం అవ్వ సిన్ ఆఫ్ కమిషన్ చేసి ఈదెన్ తోటని పోగొట్టుకున్నారు. ఈ తరం ఏది ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిందో అది సిన్ ఆఫ్ ఒమిషన్ అనే పాపం చేసి ఏం చేసుకున్నారు? కానాన్ దేశం, ఈ లోకంలో చిన్న పరలోకంని వాళ్ళు పోగొట్టుకున్నారు. ఇప్పుడు 40 సంవత్సరాల తర్వాత యెహోషువ ఇజ్రాయేలీలని యుద్ధంలో నడిపించినప్పుడు, అజానుభావులైన కానానీయులతో యుద్ధం చేసినప్పుడు 40 సంవత్సరాల తర్వాత నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆ కానానీయులు అజానుభావులని భయపడారు కదా, యెహోషువ వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు కానానీయులు పొట్టోళ్ళు అయిపోయారండి? అడుగుతున్నాం మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. 40 సంవత్సరాల్లో కానానీయులు పొట్టోళ్ళు అయిపోయారా? అప్పుడు కూడా అజానుభావులే కదా? ఎస్ ఆర్ నో? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఎస్, అప్పుడు కూడా అజానుభావులే. 40 సంవత్సరాల తర్వాత కూడా కానానీయులు అజానుభావులే. కానీ మొదటి తరం వెళ్ళి యుద్ధం చేయలేదు, నెక్స్ట్ తరం యుద్ధం చేసింది. దేవుని సన్నిధి వాళ్ళతో పాటు ఉంది, దేవుని శక్తి వాళ్ళతో పాటు ఉంది, వాళ్ళు గెలిచారు. 3వ దాసుడు చేసిన పాపం ఏంటి? 2 దాసులు నమ్మకంగా వాళ్ళ తలాంతులను వాడాడు. 3వ దాసుడు చేసిన పాపము సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ ఒమిషన్. ఆయన బాధ్యతని ఆయన నెరవేర్చలేదు. ఇప్పుడు చందు బ్రదర్ మనకి ఆ ఫోటో కూడా చూపిస్తారు. వాచ్మ్యాన్ చేసే పని ఏంటి? ఏటీఎం దగ్గరన్నా ఆర్ అపార్ట్మెంట్ గేట్ దగ్గరన్నా ఒక వాచ్మ్యాన్ చేసే పని ఏంటి? ఆయన ఎప్పుడు విజిలెంట్గా ఉండాలి, నిద్రపోవడానికి వీల్లేదు. దొంగలు వస్తుంటే ఎదిరించాలి. కానీ ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ పిక్చర్లో స్లీపింగ్ గార్డ్. స్లీపింగ్ గార్డ్ అంటే సిన్ ఆఫ్ ఒమిషన్ చేస్తున్నాడు, బాధ్యతని నెరవేర్చట్లేదు. అరే ఆ తలాంతుని నువ్వు వాడుండాలి, అరే కనీసం నువ్వు సౌకార్లకు ఇచ్చుంటే నాకు వడ్డన్న వచ్చేది కదా అని ప్రభువారు అంటున్నారు 3వ దాసుని వైపు చూసి. సో ఇంకా కొంచెం మనం లోతులో వెళ్తే జాగ్రత్త వినండి. నేనేం చెప్పాను? 25వ అధ్యాయం మత్తయి సువార్త అంతా కూడా 2వ రాకడతో కూడిన అధ్యాయం. గొర్రె పిల్లల మేకల తీర్పులో మనం చూస్తే మేకలని దేన్ని బట్టి దేవుడు శిక్షిస్తున్నాడు? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను, జాగ్రత్తగా విని నాకు జవాబు ఇవ్వండి. ఓ మేకలారా మీరు దొంగతనం చేసిరి, ఓ మేకలారా మీరు హత్య చేసిరి, ఓ మేకలారా మీరు వ్యభిచరించిరి, అందుకు నేను మిమ్మల్ని నరకంకి తోసి వేసేస్తున్నాను అని అంటున్నాడండి దేవుడు? అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. నో. దేని బట్టి వాళ్ళని శిక్షిస్తున్నాడు? అరే నేను ఆకలితో ఉంటిని, మీరు నాకు ఆహారం ఇవ్వలేదు. నేను దాహంతో ఉంటిని, మీరు నాకు నీళ్ళు ఇవ్వలేదు. నేను దిగంబరి అయి ఉంటిని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను చెరలో ఉంటిని, మీరు దర్శించుటకు రాలేదు. నేను హాస్పిటల్లో ఉంటిని, మీరు వచ్చి నా కొరకు ప్రార్థన చేయలేదు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సిన్స్ ఆఫ్ ఒమిషన్. ఒకసారి ఈ వాక్య భాగం కూడా చదువుకుందాము మనోహర్ గారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం.
కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏదో మనకి తెలిసి కూడా చేయకుండా ఉంటే అది పాపం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా వినండి. సుడాను, నైజీరియాలో క్రైస్తవులు ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం అది మన బాధ్యత. మణిపూర్ క్రైస్తవులు ఇబ్బందిలో ఉన్నారు. ఆ సమయంలో మనము ప్రార్థన మాత్రమే కాదు, మన స్తోమత కొలది వాళ్ళకి సహాయం చేశాం. నా గురించి నేను గొప్పగా చెప్పుకుంటలేనండి, కానీ దేవుడు నా ద్వారా ఒక కార్యం ఏం చేయించారో అది మాత్రం నేను మిమ్మల్ని ప్రోత్సహించుటకు చెప్తున్నాను. నా గురించి గొప్పగా చెప్పుకోవడానికి కాదు. నేను పెట్రోల్ బంక్ ఇన్స్పెక్టర్గా ఉండేటప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచినప్పుడు, ఉద్యోగం విడిచిపెట్టి నేను సేవకు వచ్చినప్పుడు, నేను యాక్చువల్ రిటైర్మెంట్ ఏజ్లో బయటికి రాలేదు కాబట్టి నాకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుయేటీ కరెక్ట్ టైంకి రాలేదు. కొన్ని సంవత్సరాలు పట్టింది. ఏ సంవత్సరం నాకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుయేటీ వచ్చిందో ఆ సంవత్సరమే మీరు గూగుల్లో కూడా వెళ్ళి చూడొచ్చు. 2009, 2010లో దాడులు, భయంకరమైన దాడులు ప్రారంభమైనాయి ఒరిస్సాలో. సంఘాలని తగలబెట్టుట, పాస్టర్లని చంపుట. ఆ సమయంలో నాకు ప్రావిడెంట్ ఫండ్, గ్రాడ్యుయేటీ చేతులు అందింది. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఆ క్రైస్తవులకి నువ్వు సాయం చేయి, 3 లక్షల రూపాయలు వాళ్ళకి పంపించు అని అన్నాడు. నేను సేవలో ఉన్నాను, డబ్బులు వచ్చినాయి, ఇప్పుడు నేను దాన్ని ఎక్కడైనా వాడుకుంటాను అని అనుకునే సమయంలో దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ఏంటంటే, ఆ 3 లక్షల రూపాయలు ఒరిస్సా క్రైస్తవులకి నువ్వు పంపించు అని ఆజ్ఞాపించాడు. వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. అక్కడ నేను మరి ఒక నమ్మకమైన సేవకురాలు, ఆమె షీఈస్ అ లేడీ, అక్కడ స్కూల్ ప్రిన్సిపల్, ఆమెని నేను కనుక్కొని ఆమె ద్వారా 3 లక్షల రూపాయలు అక్కడ ఉన్న సేవకులకి అందించాను. సో వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఇస్, ఎవరన్నా ఇబ్బందిలో ఉంటే కళ్ళు మూసుకొని మనం కూర్చొని ఉంటే దేవునికి నచ్చదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారిని మనము నిజంగా ప్రేమిస్తున్నాము అని అంటే, కనిపించని యేసుక్రీస్తు ప్రభువారిని మనం నిజంగా ప్రేమిస్తున్నాము అని అంటే, మన చుట్టుపక్కనున్న యేసుక్రీస్తు ప్రభువారి పిల్లలు, యేసుక్రీస్తు ప్రభువారి ప్రతినిధులు, తోడు క్రైస్తవులని ఎంతగా ప్రేమిస్తున్నామో అది రుజుపరుస్తున్నది చూడని యేసుని మనం ప్రేమిస్తున్నామని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు కనిపించారు, కానీ ఆయన సంఘం మనకు కనిపిస్తున్నది. తోడు క్రైస్తవులు మన ముందు ఉన్నారు. చూడని యేసుని నేను ప్రేమిస్తున్నాను అని అంటే, కనిపించే క్రైస్తవులకి నేను సాయం చేస్తాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఒక మాట చెప్పి నేను ముగిస్తున్నాను. చిన్నప్పటి నుంచి సండే స్కూల్ దినం నుంచి మనం కంఠస్థం చేసుకున్నాం. ఏంటి? యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడి ఉంది చెప్పండి అని అనగానే వెంటనే మనం అందరం కూడా చెప్తాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం, లోకంని దేవుడు ఎంతగానో ప్రేమించెను. కంఠస్థం చేసుకున్నాం కదా. కానీ ఎంతమంది క్రైస్తవులకి మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడి ఉంది తెలుసు? ఒకసారి చదివిస్తాను నేను, పాస్టర్ మనోహర్ గారి ద్వారా. అరే, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు, కానీ మొదటి యోహాను 3వ అధ్యాయం 16వ వచనంలో ఏముంది ఒకసారి మనం చూద్దామా? మనోహర్ గారు చదివించండి. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణమును పెట్టబద్దులమై ఉన్నాము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిజంగా కనిపించని దేవుడిని మనం ప్రేమిస్తున్నాము అని అంటే, ఆ దేవుని పిల్లలు ఎవరు మన చుట్టూ కనిపిస్తున్నారో వాళ్ళ కొరకు ఏ త్యాగమన్నా చేయటకు మనం సిద్ధంగా ఉంటాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్. సిన్ ఆఫ్ కమిషన్ బట్టి క్రైస్తవులు చాలా వరకు జాగ్రత్తలు పాటిస్తారు. నేను హత్య చేయట్లేదు, నేను దొంగతనం చేయట్లేదు, నేను వ్యభిచరించట్లేదు అని కాలర్లు ఎగరేసుకుంటూ ఉంటారు. మంచిదే, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిన్ ఆఫ్ కమిషన్ ఎవరు చేయకూడదు. కానీ సిన్ ఆఫ్ ఒమిషన్ పట్ల అదే జాగ్రత్తలు క్రైస్తవులు పాటిస్తున్నారా? అది ప్రశ్న. ఆర్ యు ఆల్ విత్ మీ? తోడు క్రైస్తవుడు ఇబ్బందిలో ఉంటే వెళ్ళి మనం సాయం చేస్తున్నామా, లేకపోతే కళ్ళు మూసుకొని ఉంటున్నామా? ప్రశ్న. ఆర్ యు ఆల్ విత్ మీ? ఒక ఇలస్ట్రేషన్ ఇచ్చి నేను ముగిస్తున్నాను. పరిస్థితులు ఒకటే ఉంటుంది, కానీ ఎలాగ ఒక వ్యక్తి స్పందిస్తాడు ఆ పరిస్థితులను చూసి అనేది ఆ ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తున్నాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఈ వర్డ్ వినగానే మీకు ఏం గుర్తొస్తుంది మీరు నాకు చెప్పాలి. బాటా అనగానే ఏం గుర్తొస్తుంది మీకు? బాటా షూస్.
వెరీ గుడ్. బాటా షూస్, బాటా స్లిప్పర్స్, బాటా ఫుట్వేర్. సో బాటా కంపెనీ వాళ్ళు ఇద్దరు సర్వేయర్స్ని ఒక ఆఫ్రికన్ విలేజ్కి పంపించారంట. అక్కడ దుకాణం పెట్టొచ్చా లేదా అని. ఎందుకంటే దుకాణం పెట్టాలంటే పెట్టుబడితో కూడింది, రాబడి సరిగా ఉంటేనే దుకాణం పెట్టొచ్చు. అక్కడ పెట్టొచ్చా లేదా అని పంపించారంట ఇద్దరు సర్వేయర్స్ని. ఇద్దరు వెళ్ళి చూస్తే వాళ్ళకి ఆశ్చర్యం కలిగిందంట. ఆ ఆఫ్రికన్ విలేజ్లో ఎవరు కూడా ఫుట్వేరే వేసుకుంటలేరు. షూస్ సంగతి పక్కన పెట్టండి, స్లిప్పర్స్ కూడా వేసుకుంటలేరంట. అయితే ఒక్క సర్వేయర్ వెంటనే, ఆ కాలంలో సెల్ ఫోన్స్ లేవండి, ఒక సర్వేయర్ వెంటనే టెలిగ్రామ్ పంపించాడంట హెడ్ క్వార్టర్స్కి. అరే ఇక్కడ మనం దుకాణం పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ ఎవరికి కూడా అలవాటు లేదు ఫుట్వేర్ వేసుకుంటుట, మనం షాప్ పెడితే దానివల్ల ఏం లాభం కలగదు అని ఆయన టెలిగ్రామ్ పంపించాడంట, ఇక్కడ షాప్ పెట్టకూడదు అని. రెండో వ్యక్తి అదే పరిస్థితిని చూశాడు. ఆయన పంపించిన టెలిగ్రామ్ ఏంటంటే దుకాణం ఇక్కడ ఖచ్చితంగా పెట్టాలి, ఎందుకంటే ఎవరు ఫుట్వేర్ వాడట్లేదు, మనం అందరికీ అమ్మొచ్చు ఫుట్వేర్ అని పెట్టాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎవరికి ప్రమోషన్ వచ్చి ఉంటుంది చెప్పండి ఇద్దరు సర్వేయర్స్లో? మీరే అన్మ్యూట్ చేసుకొని చెప్పండి నాకు. ఫస్ట్ రోడ్గా పాజిటివ్ గా సెకండ్ రోడ్కి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అరే యెహోషువ కాలేబ్ ఏం చూస్తున్నారో అలాగే ఆ 10 మంది కూడా చూశారు వేగుల వారు. ఆ 10 మంది ఏది చూశారో అదే యెహోషువ కాలేబ్ చూస్తున్నారు. కానీ స్పందన చూడండి. యెహోషువ కాలేబ్ అంటున్నారు, వెళ్దాం, యుద్ధం చేద్దాం, దేవుడు ఉన్నాడు మనతో పాటి, విజయం మనం పొందుతాం. కానీ వేరే 10 మందికి ఆ పరిస్థితి వేరే రకమైన స్పందన పుట్టిస్తుంది వాళ్ళ హృదయం. అరే మనం వీళ్ళతో యుద్ధం చేయలేం, ఓ వీళ్ళు అజాన్ బావులు, తిరిగి ఐగుప్తుకి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా వినండి. ఏ పరిచర్య అన్నా, ఏ అవసరత అన్నా, క్రైస్తవులు ఏ అవసరత ఉందో అది మనకి దేవుడు తెలియజేసినప్పుడు, ఓ ప్రభువా నేను ఇది చేయలేను అని అనుకోండి, అవసరం లేదు. దేవుడు మన స్తోమత ఎలాగుందో దాని తగ్గట్టు మన స్పందన ఉంటుందో అదే చూస్తున్నాడు. నమ్మకంగా మనం స్పందిస్తున్నామా అది దేవుడు చూస్తున్నాడు. అరే ఈ రోజు కూడా విధవరాలు 2 కాసులు వేసిందంతే ఆలయం లోపల, దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లక్షల రూపాయలు ఆమె వేయలేదు, 2 కాసులే నమ్మకంగా వేసింది. ఆమె స్తోమత అంతే, ప్రభువారు మెచ్చుకుంటున్నారు ఆమె. అలాగే మన స్తోమత కలది. ఏ క్రైస్తవుడన్నా ఏ ఇబ్బందిలో ఉన్నా సరే మనం వెళ్ళి సహాయం చేయాలి. మన స్తోమత కొలది. ఎంత మనం చేయగలుగుతామో ప్రభుకి తెలుసు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఐఎమ్ క్లోజింగ్ హియర్ నౌ. మనము ఎన్నో నోస్ చూసాం. నోబెల్ ప్రైజ్ అనే సబ్జెక్ట్ తీసుకున్నాం కాబట్టి మనం ధ్యానించిన నోస్ ఏంటంటే, మరి చందు బ్రదర్ మనకు చూపిస్తారు. ఫస్ట్ నో ఎక్సెప్షన్, రెండోది నో డిలే, మూడోది నో మోర్ డిలే. అది చాలా ముఖ్యం. ప్రభువారి రాకడ సమీపంగా ఉంది. నేను ఎన్నో సూచనలు ఏంటేంటో నేను మీకు చూపించాను. ఓకే, దాని తర్వాత నో బ్యాలెన్స్, ఐదోది నో సక్సెస్, నో ప్రాబ్లం, ఆరోది నో ఎక్స్క్యూజ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 25వ అధ్యాయం ఏంటంటే రెండో రాకడ సమీపంగా ఉంది అని చూయించుటకు ప్రభువారు మొదటిగా సిద్ధంగా ఉన్న కన్యకలు, సిద్ధంగా లేని కన్యకల గురించి చెప్తున్నారు. తర్వాత నమ్మకంగా పనిచేసిన దాసులు, నమ్మకంగా పనిచేయని దాసులు, వాళ్ళ గురించి చెప్తున్నారు. దాని తర్వాత గొర్రెలు మేకల తీర్పు గురించి ప్రభువారు చెప్తున్నారు. సో ఈరోజు ప్రభువారు తిరిగి వస్తే మనం ఏ గుంపులో ఉంటాం? నమ్మకంగా పనిచేసిన దాసుల గుంపులో ఉంటామా, లేకపోతే సోమరి దాసుల కింద వస్తామా? మనల్ని పరీక్షించుకోవాలి. ఓకే, చిన్న ప్రార్థన చేసి నేను ఫ్లోర్ తిరిగి బిషప్ గారికి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో నమ్మకంగా, ఎంతో తండ్రి దూరదర్శనంతో ఇద్దరు బిషప్స్, సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించటమే కాదు, ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు బిషప్స్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే తండ్రి ఈ వేదిక మీద వచ్చిన ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఈ సేవకులు, సేవకురాలు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండొచ్చు, కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి. బద్దు సందుల్లో నించొని ప్రార్థన చేసే వాళ్ళు దేవుని దృష్టిలో ముఖ్యమైన వ్యక్తులు అని ఎంతో ఆసక్తితో విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొనుటకు ఎంతో సాత్వికంతో వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని వచ్చి ఉన్నారు.
మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరిచి ఉన్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా తండ్రి ఈ సమయంలో మరి మీ కృపా సింహాసనం ముందు సుదాన్లో ఉన్న క్రైస్తవులు, నైజీరియాలో ఉన్న క్రైస్తవులు, వేరే ప్రాంతాల్లో ఎక్కడెక్కడ క్రైస్తవులు ఇబ్బందులకి గురి అవుతున్నారో, దాడిలకు గురి అవుతున్నారో, వాళ్ళని మీ ముందు తీసుకొని వస్తున్నాం. మీ కృపా సింహాసనం ముందు తీసుకొని వస్తున్నాం. మీరే మాకు కాపుదల అయి ఉన్నారు. మీరే మాకు భద్రత అయి ఉన్నారు తండ్రి. మీరే కాచి కాపాడండి తండ్రి. మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం హీబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 2-3 వచనాలు ఏముందంటే, ఇబ్బందులు ఉన్న క్రైస్తవుల గురించి మీరు ప్రార్థన చేయండి, మీరు ఆ పరిస్థితులు ఉన్నట్టు మీరు భావించి ప్రార్థన చేయండి అని లేఖనం చెప్తుంది. అవును తండ్రి, ఆ ఎటువంటి కష్టాలు బహుశా మేము అర్థం చేసుకోకుండా ఉండొచ్చు, కానీ మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ కష్టాలన్నీ కూడా త్వరలో సమాప్తం అయిపోతుంది. ఇంకా సుడాన్ ఉన్న క్రైస్తవులు, నైజీరియాలో ఉన్న క్రైస్తవులు నెమ్మదిగాను సుఖంగాను వాళ్ళ క్రైస్తవ జీవితం జీవిస్తూ వాళ్ళ పరిచర్యను కూడా ముందుకు తీసుకొని వెళ్తారని మేము నమ్ముచున్నాం. అలాగే తండ్రి, ఏమేం పాఠాలు ఈరోజు మీరు ఈ తలాంతుల ఉపమానం ద్వారా మాకు తెలియచేశారో అది మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.